వైభవ్ సూర్యవంశీ 14 years కుర్రాడు, IPL అదరగొట్టేసి సెంచరీ కొట్టాడు. సో వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ కనుక చూసుకుంటే ఇండియా టీంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఏ పర్ఫార్మెన్స్ చేస్తే రాగలుగుతాడు? అంటే మనం ఏంటంటే ఎట్లా ఉంటుందంటే అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ కానీ మిస్టర్ వాలంటీర్గా రాహుల్ ద్రావిడ్ని, సో అట్లాంటి ప్లేయర్స్ ఈ రోజు కరువు అయ్యారంటారు మన ఇండియన్ టీంలో. డెఫినెట్గా అంటే అంత టాప్ క్లాస్ ప్లేయర్స్ అంటే టెస్ట్ అంటే ముఖ్యంగా. సో కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది మీ అనాలిసిస్ ప్రకారం? సో ఫైనల్గా చెప్పండి, టెస్ట్ క్రికెట్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే BCCI కానీ ICC కానీ వరల్డ్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటే టెస్ట్ క్రికెట్కు మంచి జరుగుతుంది? హలో వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరామలంద్లా. వెల్కమ్ టు మై ఛానల్ సాన్స్ స్టూడియోస్. సో ఈరోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరంటే HCAలో ప్యానల్ ఎంపైర్ అండ్ ఇంటర్నేషనల్ తెలుగు కామెంటేటర్ మనతో ఉన్నారు. సో WTC ఫైనల్ అయితే స్టార్ట్ అవబోతుంది రేపు. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నమస్కారం రామప్రసాద్ గారు. సో చెప్పండి, WTC ఫైనల్ అంటే చాలా క్రేజ్గా నడుస్తుంది కదా, అసలు ఈ WTC ఫైనల్ అంటే ఏంది, ఎందుకు ఇంత దీనికి క్రేజ్ ఉంది? ఇంతకుముందు వన్డే వరల్డ్ కప్ ఉండేది, తర్వాత T20 వరల్డ్ కప్ ఉండేది, ఆ తర్వాత టెస్ట్లకు మాత్రం వరల్డ్ కప్ లేకుండే. సో దాన్ని ఏ విధంగా మరి చేయాలని చెప్పి 2019లో నిర్ణయించారు. సో దిస్ ఈజ్ 2 years, అంటే ద స్పాన్ ఆఫ్ 2 years లోపల ఒక అంటే టెస్ట్ జట్లన్నీ కూడా అంటే ఒకరితో ఒకరు ఇంటా బయట ఆడుతుంటారు. దీంట్లో ఏముంటుంది అంటే పాయింట్స్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. గెలిస్తే పాయింట్స్, అలా ఓడిపోతే పాయింట్స్, అలా మైనస్లో అలా అంటే ఆపోనెంట్ వాళ్ళకి పాయింట్లు వెళ్ళిపోతాయి. సో దీనివల్ల టాప్ 2 teams మాత్రమే ఫైనల్స్కి క్వాలిఫై అవుతాయి. సో ఇప్పటివరకు 2019-21 ఒకటి, అలాగే 21-23 ఒకటి, ఇప్పుడు థర్డ్ వన్ జరుగుతుంది. మొదటి రెండు ఫైనల్స్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసింది. సో దీని గొప్పదనం ఏంటంటే అంటే T20 వరల్డ్ కప్లకు కాకుండా ఇది కూడా ఒక వరల్డ్ కప్ టైప్ అన్నట్టు. అంటే ఇది త్రూ అవుట్ 2 years స్పాన్లో జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు వరల్డ్ కప్ అంటే మాత్రం ఒక పర్టికులర్ ఒక సీజన్ లోపల పెడతాం మనం వరల్డ్ కప్. దాంట్లో మేబీ 20 days కానీ 30 days కానీ. సో అన్ని టీంలు పార్టిసిపేట్ చేస్తే ఫైనల్ విన్నర్ని గెలుస్తారు, కానీ విన్నర్ని నిర్ణయిస్తారు. కానీ ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎలా ఉంటుందంటే ఈ 2 years స్పాన్లో అందరూ కూడా టోర్నమెంట్లు ఆడతారు. ఆడిన తర్వాత అంటే టాప్ 2 teams మాత్రం ఫైనల్లో ఆడతాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన 3 ఫైనల్ కూడా ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి. మొదటి సౌతాంప్టన్లో జరిగింది, తర్వాత ఓవర్లో జరిగింది, ఇప్పుడు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్, లార్డ్స్ క్రికెట్ క్లబ్ లోపల ఇది అంటే లార్డ్స్ అంటే చాలా ఫేమస్, దట్స్ అంటే ఒక క్రికెట్ మక్కా అంటారు దాన్ని. సో అక్కడ ఈ ఫైనల్ జరగబోతుంది. ఇండియా మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. సో ఫస్ట్ 2 టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసింది. సో మొదట టెస్ట్ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్ గెలిచింది ఇండియా మీద, ఇండియాను చిత్తుగా ఓడగొట్టింది. తర్వాత మళ్ళీ సెకండ్ అంటే 2023లో జరిగిన ఫైనల్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసింది. బట్ ఆస్ట్రేలియా అప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇండియాను మళ్ళీ చిత్తుగా ఓడగొట్టింది. సో మనం 2 సార్లు కూడా ఉత్తి చేతులతోనే ఇండియా తిరిగి రావడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ WTC ఫైనల్స్. ఎందుకు ఇండియా ల్యాకింగ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే మనకు ఇప్పుడు IPL కానీ 2020 సిరీస్, వన్డే సిరీస్ బాగా అలవాటు అయిపోయిన ప్లేయర్స్కి ఈ టెస్ట్ ఛాంపియన్స్కి వెళ్ళడం కష్టం అవుతుందంటారా? ఇది ఏమైనా చేడు చేస్తుందంటారా మన టెస్ట్ క్రికెట్కి? అంటే ఈ డెఫినెట్గా వైట్ బాల్ టు రెడ్ బాల్, అంటే T20 వన్డే రెండు కూడా వైట్ బాల్ క్రికెట్. వైట్ బాల్ క్రికెట్ ఎలా ఉంటుందంటే బ్యాటర్ డామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన 2 టెస్ట్ ఛాంపియన్షిప్లు కూడా ఇంగ్లాండ్లో జరిగినాయి. సో ఇంగ్లాండ్లో స్వింగ్ ఎక్కువ ఉంటుంది, క్రాస్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఓపిక ఎక్కువ కావాలి. ఇప్పుడు T20 వన్డేలో ఏముంటుంది, వచ్చిన బాల్ నుంచి బాదడమే ఉంటుంది. సో రన్స్ కావాలి. కానీ దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ రెడ్ బాల్లో కూడా పేషెన్స్ అనేది చాలా అవసరం. ఏ బాల్ని లీవ్ చేయాలి, ఏ బాల్ని ఆడాలి. సో టెస్ట్ ఫర్ ఆల్, టెస్ట్ ఫర్ ఎంపైర్స్, టెస్ట్ ఫర్ అంటే బ్యాటర్స్, టెస్ట్ ఫర్ బౌలర్స్, టెస్ట్ ఫర్ వికెట్ కీపర్, టెస్ట్ ఫర్ ఫీల్డర్స్, టెస్ట్ ఫర్ ఈవెన్ పేషెన్స్ ఫర్ స్పెక్టేటర్స్ ఆల్సో. స్పెక్టేటర్స్ కూడా పేషెన్స్ కావాలి, ఎందుకంటే 5 రోజులు టెస్ట్ మ్యాచ్ కూర్చొని చూడాలంటే ఈవెన్ వీ కెన్ సీ ఫ్రమ్ అవుట్ సైడ్. సో బట్ గ్రౌండ్లోకి వెళ్ళి చూడాలంటే రియల్లీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ కల్పించడం కోసమే ఈ WTC ఫైనల్స్ తీసుకురావడం జరిగింది. బట్ 2 కూడా సక్సెస్ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే మొదట న్యూజిలాండ్ గెలిచింది, తర్వాత ఆస్ట్రేలియా గెలిచింది, తర్వాత బట్ ఇండియా ఎక్కడైనా ఫైనల్స్లో ఆడితే మాత్రం అది ఖచ్చితంగా అన్ని టికెట్లు కూడా సోల్డ్ అవుతాయి. బట్ ఇండియా పర్ఫార్మెన్స్ గురించి మీరు అడిగారు. సో ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఎక్కువగా ఆడేది ఇంతకుముందు. అంటే స్పిన్నర్లను డామినేట్ చేయడానికి వేరే కంట్రీస్ చాలా కష్టమయ్యేది ఇండియాలో ఆడడానికి. సో ఈ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇండియా
ఇండియాలో కూడా స్పిన్ ఆడలేకపోతుంది. బట్ ఫాస్ట్ బౌలింగ్ డెవలప్ చేసుకున్నారు బాగానే, ఫాస్ట్ బౌలింగ్ ఆడడంలో బాగా డెవలప్ అయినారు. సో బయట మనం టెస్ట్ సిరీస్ గెలిచాం, టెస్ట్ మ్యాచెస్ గెలిచాం. సో ఎన్నడూ కూడా లేని రికార్డులన్నీ కూడా తిరగరాసాం. ఇండియా అంతా తిరగరాసింది. అటు ధోని నుంచి, అలాగే తర్వాత రాహుల్ ద్రవిడ్ తర్వాత అందరూ కూడా, అంటే ముఖ్యంగా ధోని తర్వాత విరాట్ కోహ్లీ కూడా బయట టెస్ట్ మ్యాచ్ చాలా గెలిపించాడు. సో అది తన పర్ఫార్మెన్స్తో గెలిపించాడు. బట్ టీం పర్ఫార్మెన్స్తో కూడా ఇండియా గెలిచింది, చాలాసార్లు గెలిచింది. అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ కానీ మిస్టర్ వాలంటీర్గా రాహుల్ ద్రావిడ్ని, సో అట్లాంటి ప్లేయర్స్ ఈరోజు కరువు అయ్యారంటారు మన ఇండియన్ టీంలో? డెఫినెట్గా. అంటే అంత టాప్ క్లాస్ ప్లేయర్స్, అంటే టెస్ట్ అంటే ముఖ్యంగా ద బెస్ట్ ప్లేయర్స్, అంటే లిజెండ్స్ అని ఇండియాలో చెప్పాలనుకుంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది వివిఎస్ లక్ష్మణ్. ఈజ్ ఎ మాస్టర్ అండ్ టెస్ట్ ప్లేయర్, అంటే ఈజ్ ఎ మాస్టర్ అండ్ టెస్ట్ మ్యాచెస్. అతని మ్యాచెస్ చూడండి, 2001 లోపల మనం ఫాలో అని ఆడుతున్నాం ఆస్ట్రేలియాతో. అట్లాంటి మ్యాచ్ లోపల 2.5 రోజులు, ఆల్మోస్ట్ 2.5 days రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్ ఇద్దరు కలిసి ఆడారు. అన్బిలీవబుల్ ఇన్నింగ్స్ అది, అసలు నమ్మశక్యం. 283 కొట్టారు. యా, నమ్మశక్యం కానీ ఇన్నింగ్స్ అది రాహుల్ ద్రవిడ్ కానీ. అట్లాంటి ప్లేయర్లను కావాలంటే, అంటే మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇంకా ముందు. సో బట్ ఏంటంటే అట్లాంటి ప్లేయర్లు రావడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ప్యాషన్ ఏంటంటే వైట్ బాల్ క్రికెట్, T20, IPL, ఎక్కడ కూడా వరల్డ్ వైడ్ అన్ని కూడా కార్పొరేట్ లీగ్స్ అన్నీ కూడా T20 లీగ్సే ఆడుతున్నాయి. అంత ఓపిక ఎవరికి లేదు. బట్ టెస్ట్ మ్యాచ్లకు వచ్చేసరికి అంటే ఆస్ట్రేలియన్స్ ఎక్కువ లవ్ చేస్తారు, ఇంగ్లాండ్ ఎక్కువ చాలా ఇష్టపడతారు. అలాగే సౌత్ ఆఫ్రికన్ కూడా ఇంతకుముందు చాలా ఉండే, సౌత్ ఆఫ్రికా అంటే టెస్ట్ అని ఎక్కువ చూసేది. ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాలో కూడా అంటే టెస్ట్ నుంచి అందరు కూడా అటు అంటే వైట్ బాల్ క్రికెట్కి అందరు కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ షార్ట్ స్పాన్ లోపల మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ ఒరిజినల్ క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్ అంటారు. ఇప్పటికి కూడా సీనియర్ ప్లేయర్స్ కానీ టెస్ట్ మ్యాచ్ కనుక కరెక్ట్గా ఆడగలిగితే తను ఏ ఫార్మాట్ అని ఆడగలుగుతాడు, ఎందుకంటే ఆ ఓపిక అవన్నీ ఉంటాయి అంటారు. ఇప్పుడున్న ప్లేయర్స్లో, ఇప్పుడు మనం ఉన్న ఇండియన్ టీం ప్లేయర్స్లో ఎవరు బెస్ట్ క్రికెటర్స్ అనుకుంటున్నారు? అంటే టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఎవరు పర్ఫెక్ట్ అనుకుంటున్నారు? పర్ఫెక్ట్ అంటే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 1700 runs చేశాడు. ఎవరంటే యశస్వి జైస్వాల్. ఈజ్ ఏ టాప్ క్లాస్ ప్లేయర్, సమస్య లేదు. అతనికి అతని లోపల ఓపిక ఉంది. చాలా అతని గొప్పదనం ఏంటంటే చాలా వెయిట్ చేస్తాడు, బాల్ని అబ్జర్వ్ చేస్తాడు, బౌలర్స్ని అబ్జర్వ్ చేస్తాడు. సో ఫీల్డ్ సెటప్ని కానీ అటు పిచ్ను కూడా అంటే అతను తనకు తానుగా అంటే పిచ్ను కూడా తనకు అన్వయించుకోవడానికి చాలా ఒక బ్యూటిఫుల్ ప్లేయర్ అనుకోండి. ఈజ్ ఎ నౌ వీ కెనాట్ సే నౌ ఈజ్ ఎ మాస్టర్, బట్ ఇన్ ఫ్యూచర్ లోపల మాత్రం యశస్వి జైస్వాల్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ అవ్వచ్చు. ఈ అవకాశం అయితే 100% ఉంది. ఆ తర్వాత ఇప్పుడు సాయి సుదర్శన్ వచ్చాడు, కొత్త ఇప్పుడు ఐపీఎల్ లోపల ఫేమ్. బట్ హీ హ్యాస్ ద స్కిల్స్. అంటే రఘువంశీ కూడా ఉండే, రఘువంశీ దగ్గర కూడా టెస్ట్ మ్యాచ్కి తగ్గట్టు స్కిల్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు రాహుల్ ద్రవిడ్, అలాగే పుజారా, అలాగే సేవాగ్, అలాంటి వాళ్ళకు కొద్దిగా దగ్గరలో ఇప్పుడు రఘువంశీ కానీ ఇప్పుడు సాయి సుదర్శన్ కానీ జస్ట్ అంటే వాళ్ళను మ్యాచ్ చేయగలుగుతారు. ఓకే. సో వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ ప్లేయర్స్. అంటే దగ్గర లోపల మంచి ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇండియా అంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ చూసిన తర్వాత, అంటే ఐపీఎల్లో ఏంటంటే స్వింగ్ ఉండదు, ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించవు పిచ్చెస్, అన్ని కూడా బ్యాటింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎక్కువగా 100 లోపల ఆల్అవుట్ అయిన టీమ్స్ చాలా తక్కువ ఐపీఎల్ లోపల. ఎక్కువ అన్ని కూడా 200, 240, 280 కూడా కొట్టారు. మన హైదరాబాద్ టీం వచ్చేసి మనకు సన్ రైజర్స్ టీం ఒక కొత్త లెవెల్ సెట్ చేసింది, ఐపీఎస్ చేసింది. ఇక్కడ బట్టి ఏంటంటే అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకు రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఐపీఎల్ గెలిచిందా లేదా, ఈవెన్ ఐపీఎల్ ఎలా ఉంటుంది అంటే రన్నర్స్ని కూడా ఎవరు కూడా పట్టించుకోరు, గెలిస్తేనే వాళ్ళకి వాల్యూ. నువ్వు రన్నర్స్ వరకు వచ్చి చివరి మెట్టు మీద బోల్తా పడ్డా కానీ నేను ఎవరు కూడా పట్టించుకోరు. దట్స్ వరల్డ్ ఈజ్ లైక్ దట్. అంటే ప్రపంచం అట్లా ఉంది, మనం దాన్ని ఏం కాదనలేము, మనం ఎవరిని మార్చలేము కూడా. సో మనం క్రికెట్ గురించి మనం మాట్లాడితే ఇప్పుడు అంటే ముఖ్యంగా వైట్ బాల్ నుంచి అంటే ఆ ట్రాన్స్మిషన్ జరుగుతుంది రెడ్ బాల్కి. అంటే ఇప్పుడిప్పుడే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఆదరణ పెరుగుతుంది. ఇది అంటే భవిష్యత్తు మంచి సూచన, టెస్ట్ మ్యాచ్లకు కూడా మంచి సూచన. సో మీరు అన్నట్టు నేను చెప్పిన ఆన్సర్ అయితే అంటే యశస్వి జైస్వాల్ కానీ భవిష్యత్తులో సాయి సుదర్శన్ కానీ, దిస్ ఇస్ మై ఆన్సర్ ఫర్ యువర్ రీజన్ క్వశ్చన్. ఇప్పుడు ఈ 2020 అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇన్స్టంట్ నూడిల్స్ మ్యాగీ లాగా 20 ఓవర్స్లో మ్యాచ్ అయిపోయి అందరికీ కూడా ఇది ఒక 3 ఓవర్స్లో మ్యాచ్ అయిపోతుంది, హ్యాపీగా సాయంత్రం వెళ్ళి చేంజ్ చేసుకుని అనుకుంటారు కదా. సో దీనికి స్టేడియంస్ అన్ని మనకు నిండుతాయి. బట్ వేరే టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మనకు అన్ని స్టేడియంస్ కూడా ఖాళీ కనబడుతుంటాయి. అంటే ప్రజలకు కూడా అంత ఓపిక నశించింది కనుక టెస్ట్ క్రికెట్కు మనకు ఆదరణ తగ్గుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఒకప్పుడు జనాభా మనది 60 కోట్లు 40 కోట్లు అంటే 70 కోట్లు ఉండేది, ఇప్పుడు 140 కోట్లు ఉన్నారు, ఇంకా మేబీ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. సో ఇంతమంది టెస్ట్ మ్యాచ్ని అభిమానించే వాళ్ళు ఇంకా ఉండనే ఉన్నారు.
సో గ్రౌండ్లోకి వెళ్ళకపోవచ్చు, బట్ గ్రౌండ్లో ఎలా అంటే మునుపట్లాగా అంటే టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు అంతా క్రికెట్ ఎక్కువ అయిపోయింది మీకు. ఇప్పుడు త్రూఅవుట్ ఇయర్ మొత్తం ఆడుతున్నారు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్కి కొంతమంది ప్లేయర్లు ఉన్నారు, వన్ డే ఫార్మాట్కి వేరే ప్లేయర్లు ఉన్నారు, T20 ఫార్మాట్కి వేరే ప్లేయర్లు ఉన్నారు. సో అందరికీ ప్రాబ్లం అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ప్లేయర్లు అలసిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడి పక్కకు జరుగుతారు, మళ్ళీ వన్ డే వాళ్ళు వస్తారు, వన్ డే వాళ్ళు ఆడతారు. అప్పుడు టెస్ట్ మ్యాచ్ వాళ్ళకి రిలాక్స్ దొరుకుతుంది. తర్వాత T20 ప్లేయర్స్ వస్తారు, అక్కడ వన్ డే టెస్ట్ మ్యాచ్ ప్లేయర్లు అందరూ కూడా రిలాక్స్ అవుతారు. సో అంటే ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా త్రూఅవుట్ ఇయర్ మొత్తం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే క్రికెట్ మీద కొంచెం అనాసక్తి, అంటే కంటిన్యూస్గా మ్యాచెస్ ఉన్నాయి, ఓకే ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ అట్లా. కానీ మనలాంటి క్రికెట్ ప్రేమికులు మాత్రం క్రికెట్ని వదిలిపెట్టాం మనం. టెస్ట్ మ్యాచ్ ఇండియా ఆడుతుందంటే అంటే మనకు ఎట్లా అంటే కార్పొరేట్ లీగ్స్ కంటే కంట్రీ టు కంట్రీ ఆడే మ్యాచెస్ మాత్రం చాలా ఇష్టంగా చూస్తాం మనం. ఎందుకంటే ఐపీఎల్లో రాణించని బౌలర్లు కూడా అంటే మన ఒక సిరీస్ లోపల, ఒక ద్వైపాక్షిక సిరీస్ లోపల అద్భుతంగా రాణిస్తారు. అవును, అంటే దే ఆర్ ప్లేయింగ్ ఫర్ కంట్రీ, ప్రైడ్ ఇవన్నీ వచ్చేసరికి ఆబ్వియస్లీ దానివల్ల మనకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్ దొరుకుతుంది. మీరు టెస్ట్ మ్యాచ్ మీకు సిరీస్ తెలుసు అనుకుంటా. ఇంగ్లాండ్ అంటే మనకు ఇంగ్లాండ్ ఓడగొట్టాం మనం. ఇంగ్లాండ్ ఓడగొట్టిన తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియా ఓడిపోయినాం. తర్వాత మనం న్యూజిలాండ్తో కూడా ఓడిపోయినాం. న్యూజిలాండ్తో మన ఇండియాలో ఓడిపోలేదు ఇంతవరకు చరిత్రలో. సో అలా రీసెంట్గా ఆ రికార్డు కూడా మనం మూటగట్టుకున్నాం. సో 3 టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. చివరి టెస్ట్ కూడా డ్రా అయ్యే అవకాశం ఉండేది, అది కూడా కోల్పోయినాం. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ చాలా ఆదరణ పెరిగింది. ఎందుకంటే ఇండియాలో ఓడిపోదు. సో మనకు అదొక బల్ల గుద్దినట్టు. టీం అయినా ఇండియాకి వస్తే కొంత భయపడుకుంటూనే ఆడాలి. కొంత లేదు, మొత్తం భయపడమే. ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు. సమస్య కానీ ఎలా ఓడిపోతారు అనేది ముఖ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఇండియాలో కూడా ఓడిపోతుంది, మరి బయట గెలుస్తుంది. ఇంతకుముందు ఇండియా బయట గెలవకపోయేది, అంటే పూర్తిగా అది రివర్స్ అయిపోయింది సబ్జెక్ట్. సో దీనివల్ల ఏమైందంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ప్రజల్లో కూడా. అంటే ఇండియాలో గెలవాలి. స్పిన్ ఆడడంలో కూడా ఒకప్పుడు మన వాళ్ళు సిద్ధహస్తులు. స్పిన్ చాలా అవలీలగా ఆడేది, అలా ఓకగా ఆడేది. కానీ ఇప్పుడు ఏమైంది, కొంచెం అటు ఫాస్ట్ బౌలర్స్ను చక్కగా ఆడి స్పిన్నర్స్ లోపల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. స్పిన్నర్ ఆడడంలో తగ్గించేశారు. సో మనం రీసెంట్గా మన టెస్ట్ సిరీస్ ఓడిపోయినాం. మీరు ప్లేయర్స్ అంటే నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ నేమ్ బయటకు వచ్చింది చాలా రోజుల తర్వాత, కరుణ్ నాయర్. మనకు ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. సో కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటాను మీ అనాలిసిస్ ప్రకారం? యాక్చువల్గా నాకు అంత పెద్దగా ఇష్టమైన ప్లేయర్ అనేది కాకపోవచ్చు, బట్ ఏంటంటే కరుణ్ నాయర్ అతని గొప్పతనం ఏంటంటే అతను 7 years బ్యాక్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సో అతను ఫస్ట్ డెబ్యూ అయింది ఇంగ్లాండ్ తోటి. తర్వాత ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. I think is the one player who scored triple century after Sehwag. Yes, I think right. Sehwag తర్వాత సెకండ్ ఇండియన్ బ్యాటర్ who scored 300 runs. సో తర్వాత కరుణ్ నాయర్ కనుమరుగైపోయినాడు. అసలు కరుణ్ నాయర్ ఎవరు తెలియదు. తర్వాత డొమెస్టిక్ అతను మనం అతను మర్చిపోయినాం, బట్ అతను మాత్రం మర్చిపోలే. క్రికెట్ మాత్రం నేను ఎప్పటికైనా ఇండియాకి ఆడాలి, ఆ తపన, ఆ కసి అతను మారిపోయినాడు. అతను విదర్భకు మారిపోయినాడు. ఆ విదర్భకు మారిపోయిన తర్వాత అతను రంజీ ట్రోఫీ గెలిపించాడు. గెలిపించిన తర్వాత అంటే తను క్యాప్టెన్సీ చేస్తూనే రంజీ ట్రోఫీ గెలిపించాడు. ఆ తర్వాత టోర్నమెంట్లో కూడా 700 పైగా యావరేజ్ తోటి 4 సెంచరీలు కంప్లీట్గా ఒక మ్యాచ్లో అవుట్ అయినాడు అనుకుంటా. సో దాంట్లో కూడా అద్భుతంగా ఆడాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. సో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. మెసేజ్ పెట్టినట్టుగా క్రికెట్ మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వు అని ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ ఇచ్చాడు. సో బట్ రియల్లీ మరి క్రికెట్ విన్నదా, ఆ దేవుడు విన్నాడా? సో ఎవరు విన్నా కానీ అతను హార్డ్ వర్క్ అయితే ఫలించింది. అద్భుతంగా అతను మళ్ళీ టెస్ట్ మ్యాచ్ అంటే నార్మల్గా మన ఇండియన్ సెలెక్టర్స్ ఎలా ఉంటారంటే అంత ఈజీగా అవకాశం ఇయ్యరు. ఒకసారి అవుట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రావడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. కానీ ఇక్కడ కరుణ్ నాయర్ విషయంలో అది రివర్స్ జరిగింది. అతనికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత అతను ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అదరగొట్టాడు, డబుల్ సెంచరీ చేశాడు. బట్ 1-2 క్యాచెస్ అట్లా మిస్ అయిపోయినాయి. బట్ ఓకే, దట్ ఈస్ నార్మల్ హ్యాపెన్స్. ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మనం. తర్వాత అతని స్ట్రోక్ మేకింగ్లో, అతని ఎబిలిటీలో అతను మనం ఏం క్వశ్చన్ చేయలేం. బట్ అతను స్ట్రోక్ మేకింగ్ అంటే పాజిటివ్నెస్, అంటే స్కోరింగ్ రన్స్ స్పాన్ ఆఫ్ అంటే ఫాస్ట్గా రన్స్ కొట్టడంలో అతను ఒక అలవాటుగా చేసుకున్నాడు. అతను డిఫెన్స్ ఆడడం తక్కువ, స్కోర్స్ ఖచ్చితంగా కొడుతూనే ఉన్నాడు. అది చూస్తే అతనికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ అవకాశం ఇచ్చారు ఇప్పుడు. బట్ అతని గురించి నాకు ఒక పాజిటివ్ ఫీలింగే ఉంది. అతను ఖచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం అంటే ఆడిస్తే అతను ఖచ్చితంగా అంటే 2లో ఉన్నాడు, మేబీ అవకాశం వస్తే ఇప్పుడు టీంలో ఉన్నాడు. బట్ 11లో ఉండాలి.
లెవెల్లో ఉంటే అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా అతనికి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అతనికి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాణించి తీరుతాడు. బట్ హీ నీడ్స్ సపోర్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్. అంటే నువ్వు మెడ మీద కత్తి పెట్టి నువ్వు కంపల్సరీ మ్యాచ్ ఆడితేనే నువ్వు చేయలేము. ఒకటి ఏంటంటే అవకాశం ఇవ్వాలి, నువ్వు ఆడు, ఫ్రీగా ఆడు. ఒక మ్యాచ్ నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఒక ఇన్నింగ్స్ ఫెయిల్ అయినా పర్వాలేదు, 2 innings ఫెయిల్ అయినా పర్వాలేదు. ఎనీవేస్ జస్ట్ యూ స్టార్ట్, మరొకసారి 0 నుంచి స్టార్ట్ చేయి, కొడుతూనే ఉండు, ఆడుతూనే ఉండు. నీకు ధైర్యం ఇస్తున్నాం, నీ వెనుక మేము ఉంటాం, నువ్వు ముందు ఆడు అనే ఆ ఫీలింగ్ కల్పిస్తే డెఫినెట్గా హీ విల్ బీ సక్సెస్ఫుల్. బికాజ్ హీ హ్యాస్ అ వండర్ఫుల్ ఎబిలిటీ. హీ ఆల్ రౌండ్ స్ట్రోక్స్ ఉన్నాయి, స్ట్రైట్ డ్రైవ్ వాడతాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలనంగా ఉన్నాడు కరుణ్ నాయర్. ఎవరు చూసినా కరుణ్ నాయర్ అని మాట్లాడు. ఎగ్జాక్ట్లీ. అంటే చూడండి, అంటే అతను ఒక గొప్ప ఫిగర్ కాదు, అంటే ఏదో విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ కాదు. సో బట్ హీఈస్ ఆల్సో ఆల్మోస్ట్ జస్ట్ లైక్ ఇప్పుడు 36లో ఉన్నాడు, ఎవరు విరాట్ కోహ్లీ 35-36లో ఉన్నాడు. బట్ హీఈస్ 33. మళ్ళీ అతను పునర్జన్మ. బట్ 33లో పునర్జన్మ. సో 33 అంటే మేబీ అతను ఒక బాగా కష్టపడి ఆడితే ఇంకొక 3-4 ఏళ్ళు ఆడతాడు. బట్ ఇండియా నీడ్స్ ఎ ప్లేయర్ లైక్ హిమ్. ఇండియా అలాంటి ప్లేయర్ని కోరుకుంటుంది. అలాంటి ప్లేయర్ కావాలి. ఎందుకంటే అతను ఒక ఎగ్జాంపుల్ అవుతాడు భవిష్యత్తులో. ఎవరైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న ప్లేయర్లు ఎవరైనా ఉంటే ఆ ప్లేయర్లందరికీ కరుణ్ నాయర్ అనేది ఒక ఎగ్జాంపుల్ అయిపోతాడు. హీ నీడ్స్ సపోర్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్. శుభ్మన్ గిల్ కదా ఇప్పుడు మనకు టెస్ట్ కెప్టెన్సీ శుభ్మన్ గిల్కి ఇచ్చారు. శుభ్మన్ గిల్ ఎలా చేస్తాడు అనుకుంటున్నారు? శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ అంటే ఇప్పుడు మనకు ఐపీఎల్లో బాగానే చేశాడు. బట్ టాప్ 4 టీంలో ఉన్నారు. బట్ క్వాలిఫైయింగ్ వచ్చేసారు. బట్ ఎక్కడంటే అతని బ్యాటింగ్లో అతని ఎబిలిటీ గురించి మనం క్వశ్చన్ చేయలేం. హీఈస్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. బట్ ఏంటంటే అతనికి ఉన్న ఎబిలిటీ ఏంటంటే పాజిటివ్నెస్, మంచి స్ట్రోక్ ప్లేయర్. బట్ ఏంటంటే ఒక ఆస్ట్రేలియాలో సంచి సాధించిన తర్వాత అతను అంత పెద్దగా రాణించలేదు. అంటే 30-40 అంటే మంచి ఆరంభం లభించింది. మంచి ఆరంభాన్ని పెద్ద స్కోర్గా మలచలేకపోయినాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ని ఆడడంలో, అలాగే స్వింగ్ ఆడడంలో విఫలమవుతాడు అనేది అతనికి ఉన్న ఒక మచ్చ. సో అతని దాన్ని ఎలా అధిగమిస్తాడు అంటే హౌ హీ అతను ఎలా ఓవర్కమ్ చేస్తాడు తనకున్న ఆ నెగటివిటీని, నెగటివ్ ఇంపాక్ట్ని. బట్ అతను నేను అనుకుంటా మేబీ ఈ స్కోర్స్ ఎలా ఉండే మేబీ ఒక సెంచరీ కొట్టకపోవచ్చు, బట్ మంచి ఆరంభం అయితే ఇస్తాడు. సో డెఫినెట్గా మనకు తను యాజ్ ఎ ప్లేయర్గా కాకుండా యాజ్ ఎ కెప్టెన్గా కేపబిలిటీ చూపించినా కూడా దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఇండియా. బట్ ఈ నీడ్స్ సమ్ ఎవరికైనా ఇంగ్లాండ్ ఆడడం అంత ఈజీ కాదు. ఇటు మన మహానుభావులందరూ కూడా అన్ని చోట్ల టెస్ట్ సిరీస్ గెలిచారు, కానీ మన ఇంగ్లాండ్లో ఇంతవరకు ఈజీగా గెలవలేదు. లాస్ట్ ఒక సిరీస్ మనం కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో గెలిచామనుకుంటా. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పటివరకు మన ఇంగ్లాండ్లో సిరీస్ గెలవలేదు. ఓకే. సో ఇంగ్లాండ్లో సిరీస్ గెలవాలంటే ఖచ్చితంగా మనకు పేషెన్స్ అనేది చాలా అవసరం. మనం యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే కరుణ్ నాయర్ ప్లేయర్లు కావాలి. ఎందుకంటే వీ హ్యావ్ లాస్ట్ బోత్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అలాగే అశ్విన్ లేడు, రవీంద్ర జడేజా ఉన్నా కానీ అతను తనంతట తాను అంటే ఇండివిజువల్గా అతను మ్యాచ్ గెలిపించేంత గొప్ప అంటే ఒకే ఆల్రౌండర్ కావచ్చు, బట్ అంతా లేకపోవచ్చు ఇప్పుడు ఉన్న స్థితిలో. ఇప్పుడు అతను మనం ఎక్స్పెక్ట్ చేయలేము అతని నుంచి. సో మిగతా ప్లేయర్లు అయితే డెఫినెట్గా అంటే మనం ఇప్పుడు అందరూ కొత్త ప్లేయర్లే. ఇప్పుడు ఎవరు పాత ప్లేయర్ చాలా తక్కువ. బుమ్రా ఉన్నాడు, బట్ బుమ్రా కూడా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడతాడని చెప్పి మనకు జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్. బట్ అతను ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడతాడని తెలియదు, ఎందుకంటే అతను ఫిట్నెస్ మీద సందేహం ఉంది. సో అతను ఎక్కువగా స్ట్రెస్ అవుతాయి, మళ్ళీ కష్టం అవుతుంది. బట్ మిగతా బౌలర్లు ఉన్నారు, సిరాజుద్దీన్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. సో దే హ్యావ్ గుడ్ బౌలర్స్ ఆర్ దేర్. ఓకే, మనం బ్యాక్ టు WTC ఫైనల్స్ విషయానికి వస్తే ఇప్పుడున్న 2 కంట్రీస్ ఇప్పుడు ఏదైతే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఉన్నాయి కదా, వీళ్ళలో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనుకుంటున్నారు? నా ఓట్ అయితే ఎప్పుడైనా ఆస్ట్రేలియాకే. దే ద ఛాంపియన్స్ టీమ్, వాళ్ళు ఎప్పుడైనా ఛాంపియన్స్. బట్ ప్లేయర్స్ గురించి మీరు అడిగితే చెప్తా. సో ఆస్ట్రేలియా హ్యాస్ వండర్ఫుల్ ఎబిలిటీ. అంటే దాంట్లో హెడ్ కానీ, స్టీవ్ స్మిత్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, హేజల్వుడ్ కానీ, స్టార్క్ కానీ, ఇంకా ఒక్కరేంటి వాళ్ళు ఉన్న మొత్తం 15 మెంబర్స్ కొన్ని స్టార్స్. అతను కూడా ఇండియాతో మొన్న రీసెంట్గా జస్ట్ 19 years old. ఆయనకు అగ్రెషన్ ఎక్కువ. అతను ఫస్ట్ బాల్ నుంచే బుమ్రాను అటాక్ చేసిండు. బుమ్రా వికెట్ తీస్తున్నాడు కదా, సో బుమ్రాను అటాక్ చేసి ఒకటే ఓవర్లో 19 runs కంటే ఎక్కువ కూడా కొట్టాడు. సో హీ హాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు ఆస్ట్రేలియాకి. అందరూ కూడా తగ్గఫర్గా ఫైట్ చేసే ప్లేయర్లు ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ ఉన్నారు, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. నాథన్ లయన్ ఉన్నాడు, హైయెస్ట్ వికెట్ టేకర్, 209 wickets తీశాడు టోటల్ WTC ఛాంపియన్స్లో.
WTC ఇప్పటివరకు WTC అయిన మ్యాచెస్ లోపల హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరంటే నాథన్ లయన్. హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఆస్ట్రేలియా. 209 వికెట్స్ తీశాడు. ఓకే. సో దే హ్యావ్ వండర్ఫుల్ టీమ్. వాళ్ళు ఓడిపోతారని చెప్పడానికి నా దగ్గర ఎలాంటి అది లేదు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, ట్రావిస్ హెడ్, హీ ప్లేస్ ఫర్ హైదరాబాద్. హౌ హీ ప్లేస్. సో బాల్ని అంటే ముక్కలు చేసిద్దామని అంత కష్టం కొడుతుంటాడు. అట్లాంటి ప్లేయర్లు మరి ముఖ్యంగా అలాగే లబుషేన్ ఉన్నాడు, స్టీవ్ స్మిత్, అందరూ టాప్ క్లాస్ ఫామ్లో ఉన్నారు. సో ఆల్రెడీ ఇండియా ఓడగొట్టారు. వాళ్ళందరికీ కూడా టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం చాలా ఉంది. వాళ్ళు ఎక్కువ దే లవ్ టెస్ట్ క్రికెట్ యాక్చువల్లీ. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇండియాలో టెస్ట్ క్రికెట్ యాజ్ ఒరిజినల్ క్రికెట్ యాక్చువల్లీ. ఎస్, ఐ థింక్ ఇట్ ఈస్. ఎందుకంటే అది మీరు అంటే జస్ట్ ఇఫ్ యూ అనలైజ్, ఇఫ్ యూ సీ దిస్ WTC మ్యాచ్, మన WTC తర్వాత మన ఇంగ్లాండ్లో ఇండియా ఆడుతుంది 5 టెస్ట్ మ్యాచెస్. దాన్ని కూడా మనం చేయొచ్చు. ఏంటంటే దాంట్లో టెస్ట్ మ్యాచ్లో ఉన్న పేషెన్స్, అంటే ఫస్ట్ డే వికెట్ డిఫరెంట్గా ఉంటుంది, సెకండ్ డే డిఫరెంట్గా ఉంటుంది, థర్డ్ డే డిఫరెంట్ ఉంటుంది, 4th, 5th డేస్ అట్లా పోతున్న కొద్దీ పిచ్ అనేది హార్డ్గా మారిపోతుంది బ్యాటర్స్ కానీ అటు బౌలర్స్ కానీ. సో కొన్ని సందర్భాల్లో కూడా మ్యాక్సిమం అంటే ఇంగ్లాండ్లో కానీ అలాంటిది కానీ 4th, 5th డేస్ ఆడడం చాలా కష్టం బ్యాటర్స్. ఎందుకంటే క్రాక్స్ వస్తాయి దాంట్లో. మనం ఏంటంటే పిచ్ని మనకు మెయింటైన్ చేయడం ఉండదు, ఇంకా జస్ట్ మూవింగ్ చేస్తాం అంతే, గ్రాస్ కట్ చేస్తాం అంతే. బట్ ఏంటంటే దాంట్లో ఆడడం బ్యాట్స్మెన్కి సవాలు, కఠిన సవాలు. అలాంటి సవాళ్ళను, ఒడిదుడుకులను అవన్నీ పక్కకు పెడుతూ అవన్నీ గెలుస్తూ ముందుకు వెళ్ళాలి. బట్ టెస్ట్ క్రికెట్ ఈజ్ నాట్ అనే ఆర్డినరీ. టెస్ట్ క్రికెట్ ఈజ్ అట్మోస్ట్ అంటే టాప్ క్లాస్లో ఉండేది ఏదంటే ఉంటే టెస్ట్ క్రికెటే. ఓకే. ఓకే. సో మీ ఓట్ అయితే ఆస్ట్రేలియా డెఫినెట్గా. ఇంకొక పేరు గురించి మాట్లాడుకుందాం. వైభవ్ సూర్యవంశీ. 14 years కుర్రాడు, IPL అదరగొట్టేసి సెంచరీ కొట్టాడు. ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ IPL, సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేశాడు. సో వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ కనుక చూసుకుంటే ఇండియా టీంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఏ పర్ఫార్మెన్స్ చేస్తే రాగలుగుతాడు? మీ అనాలిసిస్ ఏంటి వైభవ్ సూర్యవంశీ మీద? అంటే మనం ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆ ప్లేయర్ ఇప్పుడున్న పరిస్థితిలో అతనికి అంత మంచి జరిగింది. సో భవిష్యత్తులో అతని మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, అతను ఆడే టోర్నమెంట్ల మీద ఆధారపడి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆయన తక్కువ ఆడాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ తర్వాత అతను ఇప్పుడు మేబీ అతను రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్లో ఉంటాడు, రంజీ ట్రోఫీ కూడా ఆడతాడు. సో ఇవన్నీ కూడా ఆడుతున్నప్పుడు అంటే అతను ఇంతకుముందు ఏంటంటే ఒకటే బాదడం నేర్చుకున్నాడు, మొదటి బాల్ నుంచి బాదడం వైట్. కాకపోతే ఇప్పుడు అతను రంజీ ట్రోఫీ ఆడాలంటే అది మల్టీ ఇన్నింగ్స్ గేమ్ ఉంటుంది. సో 3 days గేమ్ ఉంటుంది, 4 days గేమ్ ఉంటుంది, 5 days టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. సో పేషెన్స్గా ఆడాలి. ఎందుకంటే బ్యాటర్స్కి ఒకటే బాల్లో అవుట్ అయిపోతాడు. కానీ బౌలర్లకి దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్. అలాగే రెడ్ బాల్లోకి వచ్చేసరికి చాలా బౌలర్లకు మంచి అవకాశం ఉంటుంది. సో అలా దాన్ని ఎలా అన్వయించుకుంటాడు తన T20 తన వైట్ బాల్ క్రికెట్ని రెడ్ బాల్కి ఏ విధంగా అన్వయించుకుంటాడు, అన్వయించుకొని దాన్ని ఎలా కొనసాగిస్తాడు, అతని మెంటాలిటీ ఎలా ఉంటుంది. సో అతని ఫిట్నెస్ ముఖ్యంగా మేబీ అతను మంచిగా ఉండాలని కోరుకుందాం. బట్ ఫిట్నెస్ మనం చెప్పలేము. చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళ కోచ్ చెప్తున్నాడు మటన్ మానేశాడు, చికెన్ మానేశాడు, చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే కొంచెం ఎఫ్టీక్ ఉంది కదా. సో దానికోసం అతని కోసం ఆ ఒక్క ఇన్నింగ్స్ తర్వాత అతని కోసం స్టేడియంకి వచ్చేటాళ్ళు ఆల్మోస్ట్ 70%, 80% అతని కోసం స్టేడియంకి వచ్చే మనం స్పెక్టేటర్స్ని చూసాం. ఇండియాలో పిచ్చి అంటే పిచ్చి అనకూడదు, అంటే క్రికెట్ అంటే అంత పిచ్చి మమకారం. క్రికెట్ ఈజ్ అ రిలీజియన్ ఇన్ ఇండియా అంటారు కదా ఆల్మోస్ట్. అఫ్ కోర్స్, ఎందుకంటే IPL చూస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు IPL అనేది ఎంత క్రేజీ అయిపోయిందంటే వరల్డ్ వైడ్ ఈ 2 నెలలు కూడా ప్రపంచంలో ఎవరు ఏ స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడలేదు. ఈవెన్ ఇప్పుడు ఈ రీసెంట్ IPL అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ దాన్ని నెమరేసుకుంటున్నారు అందరూ. RCB మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అఫ్ కోర్స్. సో దట్స్ గ్రేట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ అందరూ కూడా అంటే ఒక పాకిస్తాన్ మినహాయిస్తే మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి కూడా IPLలో పాల్గొంటారు. దే ఆర్ ఎంజాయింగ్ IPL. ఎందుకంటే ఒక ఇండియా అనే కంట్రీ అనేది, ఇండియా అంటే తెలుసు. సో ఎన్నో మతాల కలయిక. సో అంటే అలానే ఎన్నో మొత్తం త్రూఅవుట్ అన్ని ఖండాల నుంచి కూడా ఇండియాకి వచ్చి ఆడుతుంటారు. సో అంటే ఇవంతా ఒక ట్రాన్స్మిషన్, అంటే వరల్డ్లో అందరూ కూడా అందరు కలిసి ఉండడానికి IPL అనేది ఒక పెద్ద వేదిక. రైట్. సో ఫైనల్గా చెప్పండి, టెస్ట్ క్రికెట్ బాగా కావాలంటే, టెస్ట్ క్రికెట్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే BCCI కానీ ICC కానీ వరల్డ్ ఇవన్నీ కూడా
ఎలాంటి కేర్ తీసుకుని అంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే మళ్ళీ టెస్ట్ క్రికెట్ పాత వైభవం అంటే ఇప్పుడు ఉంది లేదని కాదు, బట్ ఇంకా పాత వైభవం రావాలంటే ఏ విధంగా ఉంటే టెస్ట్ క్రికెట్కు మంచి జరుగుతుంది? టెస్ట్ క్రికెట్ అంటే ఇప్పుడు ఎట్లాగైతే వన్డే T20లకు ఎలా ఉంటుందో అలాగే టెస్ట్ క్రికెట్ అనేది కొంతమంది ప్లేయర్లను మనం చూస్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పుజారా ఉన్నాడు, ఇంతకుముందు వరకు మీకు రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. అంటే వన్డే T20 లోపల రాహుల్ ద్రవిడ్ అంతా వేగంగా ఆడలేడు. అంటే ఆడలేడని కాదు, బట్ అతని గేమ్ స్టైల్ అలాంటిది. సో అలాంటి మార్చుకోవడం చాలా కష్టం. అది వాళ్ళ క్లాసికల్ డ్రైవ్స్ కానీ, ఆ పుల్స్ కానీ, హుక్స్ కానీ, అలా స్క్వేర్ కట్స్ కానీ అవన్నీ కూడా అంత ఈజీగా మార్చుకోవడం కష్టం. అంటే టెస్ట్ క్రికెట్ ఆడగలిగే ప్లేయర్లను మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి కోచెస్ కూడా మారాలి. వన్డే T20కి ఉండే కోచెస్కి టెస్ట్ క్రికెట్లకి ఉండే కోచెస్ కంప్లీట్గా ఆ టీం అనేది కంప్లీట్గా చేంజ్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ VVS లక్ష్మణ్ ఉన్నాడు. అతను ఎక్కువగా వన్డేలు ఆడలేదు, అంటే టెస్ట్ మ్యాచ్ ఆడినండి వన్డేలు ఆడలేదు. T20 కూడా ఎక్కువ తక్కువ, IPL ఫ్రాంచైజీకి ఆడవచ్చు కానీ, బట్ అతను టెస్ట్ మ్యాచ్కి స్పెషల్గా అతన్ని తీసుకున్నారు. అట్లా కొంతమంది ప్లేయర్లను అంటే ఒక 15-30 ప్లేయర్స్ని టెస్ట్ మ్యాచ్కే చూస్ చేయాలి. వాళ్ళని టెస్ట్ మ్యాచ్లో ఎక్కువగా ఆడించే అవకాశం ఎప్పుడన్నా అవకాశం వస్తే మేబీ వన్డే T20కి ఉపయోగించుకోవచ్చు. బట్ వాళ్ళను ప్రిఫరబుల్లీ వాళ్ళని టెస్ట్ మ్యాచ్లో ఆడించేలాగా చేయాలి. అదే కాకుండా ఎక్కువగా అంటే కంటిన్యూస్గా అంటే ఒక టైం పీరియడ్ లోపల ఇన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాలని ఒక రూల్ పెట్టాలి. అప్పుడు అలాగే అంటే ఇంటా బయట టెస్ట్ మ్యాచ్లో ఒక ఇండియాలోనే కాకుండా బయట కూడా మనం ఆడాలి. అప్పుడే ఆడుతున్నప్పుడు దానికి ఆదరణ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు విశ్లేషణ. రామ్ ప్రసాద్ గారు చాలా మంచి విషయాలు అయితే చెప్పారు మనకు. సో నెక్స్ట్ ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా సెలవు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద లైక్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ చాలా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.